హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరైతే ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఈరోజు వ్లాగ్ ఏం లేదు, సింపుల్ వినాయక చవితి స్పెషల్ అనమాట. వినాయక చవితికి ఫోటోషూట్ చేసుకోవాలి అనుకుంటా ఉంటారు కదా, మేబీ నేను లేట్ అయి ఉండొచ్చు పెట్టడం అయితే వీడియో. బట్ ఏంటంటే ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని నేను ఇలా వీడియో పెడుతున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో. ఈరోజు ఏంటి అంటే వినాయక చవితి థీమ్ అనమాట. నేనేం లేదు, ఒక ఫ్లవర్స్తో అంటే నేను ఇంకో దగ్గర చూశాను కొంచెం వేరుగా డిఫరెంట్గా. ఓకే, నా ఓన్గా నేను ఇది క్రియేట్ చేద్దాము అని ఇది ట్రై చేశాను అనమాట. ఏం లేదు, ఫ్లవర్స్తో వినాయకుడిది తొండము కళ్ళు అట్లా వచ్చేలాగా కొంచెం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేను కొంచెం వినాయకుడు వచ్చేలాగా వేసుకొని బాబుని పక్కన పడుకోబెట్టి ఫొటోస్ తీద్దాము అనుకున్నాను. అందులో నాకు మళ్ళీ ఇంకొక ఐడియా తట్టినమాట. ఓకే, పూజారి లాగా చేద్దాము, జంజం అయ్యేసి బాగుంటుంది, ఫొటోస్కైనా బాగుంటుంది, ఇది ఒక ఐడియా ఎలా ఉంటుంది కదా అని ఇలా ట్రై చేశాను అనమాట. ఇలా ట్రై చేసిన దాన్ని మీతో షేర్ చేస్తున్నాను నేను ఈరోజు. ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. ఏం లేదు, ఇది ఏంటంటే తొండం వస్తుంది కదా, తొండంకి నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ రోజ్ పెటల్స్తో రోజాపు రెక్కలు ఉంటాయి కదా పెటల్స్, ఆ పెటల్స్తో ఒక జేని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ షేప్ వేసుకున్నాను. ఆ షేప్ వేసుకొని ముందు తొండంకి హోల్స్ లాగా అట్లా వస్తుంది కదా, అలా పెట్టుకోవడానికి కోసం ఇలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అటుపక్క ఇటుపక్క చామంతి పూలు రెక్కలు ఉంటాయి కదా, వాటిని లైన్ లాగా వేసేసాను అనమాట. అండ్ ఆ చామంతి పూలనే నేను ఏం చేశానంటే కనుల్లాగా అంటే కళ్ళులాగా వేసాను అనమాట. అంటే ఐబ్రోస్ పై షేప్ వస్తుంది కదా, ఆ షేప్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అంటే ఉత్తి తొండం కాకుండా ఓకే ఆ మొహం కొంచెం వచ్చినట్టు ఉంటుంది అన్నట్లుగా అనమాట ట్రై చేశాను. ఇదంతా నేను ట్రై చేస్తూ ఉంటే మా అమ్మ నాకు చెప్తా ఉంది ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదు, ఇక్కడ అడ్జస్ట్ అయ్యి అని అన్నీ చెప్తా ఉంది అనమాట పక్కన. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కనురెప్పలు అంటే కనురెప్పలు వస్తాయి కదా, వాటికి నేను ఏం చేస్తాను అంటే రోజ్ పెటల్స్తోని ఒక లైన్ లాగా హాఫ్ సర్కిల్ లాగా హాఫ్ సర్కిల్ లాగా షేప్ అయితే వేసుకున్నాను కనురెప్పల కోసము. అండ్ లోపల ఐ వస్తుంది కదా గుడ్డు, దానికోసం మేము ఏం చేసామంటే ఆకు ఉంటుంది కదా, ఏదైనా లీఫ్ ఏదైనా చిన్న సైజులో ఉండేవి ఒకటే లెవెల్లో అంటే ఒకటే సైజులో ఉండేవి 2 కళ్ళకి తెచ్చామన్నమాట. 2 కళ్ళకని ఇంకొక 2 కొంచెం పెద్ద సైజు వచ్చేవి ఏం చేసామంటే ఏనుక్కి లెక్క ఇది వస్తుంది కదా, ఏమంటారు కొమ్ములు ఆ కొమ్ముల కోసం పెద్ద సైజు ఆకు అయితే తెచ్చామన్నమాట. మరీ పెద్ద సైజు ఏం కాదు, మీరు వేసేదాన్ని బట్టి ఆ సైజుకి తగ్గట్టు ఒక ఆకు అయితే చేసుకోండి, మీరు అదే తుంచుకొచ్చుకోండి. మేమేం చేస్తామంటే దానికి అక్కడ వేసిన దానికి అంటే సరిపోయేలాగా ఒక 2 ఆకులు కొమ్ముల కోసము, 2 ఆకులు వచ్చి కనుల లోపల గుడ్లు కోసం తెచ్చుకున్నాం లెక్క మేము. అవి సెట్ చేసేవన్నమాట. సరే చెప్పాలంటే ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన ఇంకా మేము ఏంటంటే బొట్టు వస్తుంది కదా అట్లాగనమాట 3 లైన్స్ లాగా పెట్టి ఆ ఫస్ట్ లైన్లో వచ్చి ఒక చామంతి పూని యాడ్ చేసేవన్నమాట. అన్ని పెటల్స్తోనే చూడండి, రోజ్ పెటల్స్తోనే అన్నీ ఒక 3 లైన్స్ యాడ్ చేసి పైన చామంతి పూ వచ్చేలాగా పెట్టామన్నమాట. మరి అంతా రోజ్గా కాకుండా అది కూడా ఒక ఉంటుంది అన్నట్టు. అక్కడ ఏం చేసామంటే మేము రెక్కలు వేయలేదు, అదే చామంతి పువ్వుగానే పెట్టేసాము. కాడ తుంచేసి పువ్వుని అక్కడ అడ్జస్ట్ చేసి పెట్టేసామన్నమాట. చూడండి, మీకే అర్థమైంది కదా. ఇప్పుడు ఏం లేదు, చాలా సింపుల్, ఎంత ఒక 5 మినిట్స్ అనమాట. షేప్ సరిగ్గా వస్తే చాలా అసలుకి అంత ఫుల్ సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి. మేము చెప్పాను కదా అదే ఆకుది క్లిప్ మిస్ అయింది అని, ఇప్పుడు మేము పెట్టాక చూపిస్తా చూడండి. 2 కొమ్ముల కోసము, 2 వచ్చి కనుగుడ్డు కోసం అనమాట. అదండి, ఇవి యాడ్ చేస్తే చాలా బాగా వచ్చింది అనమాట. నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ నార్మల్గా పెట్టి చూసాము, బోసుగా అనిపిస్తుంది బాబుని పడుకోబెట్టిన దగ్గర అని పైన మామిడి ఆకుల్లాగా ఉంటాయి కదా అని ఊరికే చిన్న ఆకులు అక్కడ అడ్జస్ట్ చేసి పైన పెట్టామన్నమాట. ఇది చూడండి ఒకసారి వీడియో అయితే ఇది. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి ఫొటోస్ అయితే చూడండి, బాబుని చూసారా పూజారిలాగా రెడీ చేసాము. ఇది కూడా తీయాలని చూశాను, వాడు ఏంటంటే కదులుతూ ఉన్నాడు, ఇంక కుదరలేదు నాకు, అందుకని ఇంకా ఓకే అని వదిలేసి ఫొటోస్ యాడ్ చేశాను అనమాట. ఈ రోజుకైతే మన వ్లాగ్ ఇది. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.